గురించా? చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జాబ్ రావాలనుకుంటారు. కొంతమంది ప్రైవేట్లో చేయొచ్చు, కొంతమంది గవర్నమెంట్ చేయొచ్చు, కొంతమంది టీచర్ కావాలనుకుంటారు, లాయర్లు, డాక్టర్లు, ఏదో ఒకటి కావాలను. కొంతమంది మాత్రం ఖచ్చితంగా కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆ లక్ష్యం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తుంటారు. ఫస్ట్ అటెంప్ట్లో కొంతమంది అవుతుంటారు, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇలా చూసినట్టు నాగభారత్ మాత్రం సో తను అనుకున్న కళ మరి ఐఏఎస్, ఐపీఎస్ అనుకున్న ర్యాంకు మరి 580 ర్యాంకు తెచ్చుకున్న సందర్భంలో ప్రస్తుతం వారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీరు వ్యవసాయ కూలీ నుంచి వచ్చారా? మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, బద్వేల్ డివిజన్, కడప. సో మా ఫాదర్ ఏంటంటే ఆయన అధికారిగా ఉంటూ చిన్నప్పటి నుంచి మాకు కలెక్టర్తో, ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ విశేషాలన్నీ మాకు చెప్పేవాళ్ళు అనమాట. అవి నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించేవి. సో ఎప్పటికైనా ఐఏఎస్ అవ్వాలనేది నా కళ. అట్ ద సేమ్ టైం మా మదర్ చివరి కోరిక కూడా నేను ఐఏఎస్ అవ్వాలనుకోవడము. సో ఈ విధంగా నేను కాకపోతే నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే నాకు కొంత ఆసక్తి ఉండడం వల్ల ఇంజనీరింగ్ చేశాను. చేసిన తర్వాత నాకు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు నాకు ఈ ప్రిపరేషన్ కొంచెం కరెక్ట్గా ఉంటుందేమో అని నాకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశామన్నమాట. అప్పుడు నేను చదువుతున్న విషయాల్లో నాకు అర్థమైంది ఏంటంటే నాకు డెఫినెట్లీ చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు చెప్పినవి, అట్ ద సేమ్ టైం మా మదర్ కోరిక, అట్ ద సేమ్ టైం నాకు ఆ సబ్జెక్ట్స్ నచ్చడం, తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎటువంటి థింగ్స్ చేయగలుగుతారు సమాజం కోసం, మన దేశం కోసం అనేది నాకు అర్థమైనప్పుడు ఐ వాంటెడ్ టు చూస్ దిస్ పర్టిక్యులర్ డొమైన్. సో దాంతో నుంచి నేనేంటంటే అప్పటి నుంచి ఎప్పుడు కష్టపడి చదవలేదన్నమాట. కష్టపడకుండా ఎలా అంటే నాకు ఇష్టంగా ఉన్న సబ్జెక్ట్స్ నేను సైకాలజీ ఆప్షనల్గా తీసుకోవడం, ప్రతి సబ్జెక్ట్లో నాకు ఇష్టమైన అంశాలని చాలా వరకు వాటిని చదువుకోవడం, తర్వాత నాకు న్యూస్ పేపర్ చదవడం అంటే కూడా చాలా విపరీతమైన ఆసక్తి. సో ఇటువంటి విషయాల్లో నేను ఎప్పుడు చదువు అనేది ఏదో భారంగా లేదంటే అయిష్టంగా చదివాను కాదు. సో అలా చదవడం వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మెంటర్షిప్, ఇప్పుడు సార్ లాంటి వాళ్ళ గైడెన్సు, లేదంటే ఇంకా కొంతమంది నాకు చాలా సపోర్ట్ చేశారు మెంటర్స్, వాళ్ళందరి గైడెన్స్ వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చిందని భావిస్తున్నాను అనమాట. బట్టి మైండెడా లేకపోతే జనరల్ నాలెడ్జ్ చేస్తుంటారా? అంటే అవగాహన చేసుకుంటారా, రాస్తుంటారా? జనరల్గా ఏంటంటే మీరు ఐఏఎస్ కావాలన్నారు కనుక జనరల్ నాలెడ్జ్తో పాటు మొత్తం ఎంతసేపు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, బయట పేరెంట్స్ కానీ అలా తయారు చేస్తుంటారు. మరి అలాగే ప్రిపేర్ అయ్యారా? అంటే ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి మనం బట్టి కొట్టి రాసే ఎగ్జామ్ కాదనమాట. ప్రిలిమ్స్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అందులో ఏంటంటే మనము బేసిక్గా ప్రిన్సిపల్స్, ఐడియాస్ లెవెల్స్లో మనము ఆలోచించి గెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట చాలా వరకు. సో ఇది బట్టి చేస్తే మాత్రం వచ్చేది కాదు. అట్ ద సేమ్ టైము కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దాని ప్రభావం కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. బట్ మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి విపరీతమైన రైటింగ్ ప్రాక్టీస్, మనం ఎలా రాయాలి, మన ఆన్సర్లో ఎటువంటి థింగ్స్ హైలైట్ అవ్వాలి, తర్వాత మనం సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో ఈ విషయాలతో కూడుకున్నదన్నమాట. సో ఇది చాలా బట్టి అనేదానికి ఇది ఆపోజిట్ ఎగ్జామ్ అనమాట. అందరూ ర్యాంకర్లే ఇలాంటి పోస్ట్కొని వస్తారు అనేది ఒక నానుడి ఉంది. అలాగే నిజంగా మీరు చిన్నప్పటి నుంచి మంచి ర్యాంకర్ అయినా మీరు ఎలా ఉండదు యావరేజ్? అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం టాపరే అనమాట. ఇప్పుడు మా స్కూల్లో నేను 10th క్లాస్లో నాకు 2nd ర్యాంక్ వచ్చింది. సో అలా చూసుకుంటే ఐఐటీలో చదవడం కానీ ఇవన్నీ కొంత నాకు చిన్నప్పటి నుంచి నేను మంచి స్టూడెంటే. కాకపోతే అట్ ద సేమ్ టైమ్ ఇంజనీరింగ్లో నేను మరీ అంత గొప్ప మార్క్స్ నాకు వచ్చేవి కాదు. నాకు కొంత దీని మీద వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండడం కూడా దానికి ఒక కారణం అయి ఉండొచ్చు. కాబట్టి నేనేమంటానంటే నా ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూసిన తరగతుల్లో నేను చూసిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే చాలా డిఫరెంట్ డైవర్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఒకరు బిఏ నుంచి వచ్చి ఉంటారు, ఒకరు ఐఐటీ నుంచి వచ్చి ఉంటారు. బట్ అందరికీ దీంట్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది. ఎందుకంటే డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఉంది. జిఎస్ సబ్జెక్ట్స్ అనేవి అందరూ చదివి దీంట్లో మార్క్స్ తెచ్చుకోగలిగేలాగా ఉంటాయి. ఈవెన్ ఒక న్యూస్ పేపర్ డైలీ చదివితే కూడా వాళ్ళకి చాలా బెటర్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఎగ్జామ్ ప్రిలిమ్స్ లాంటివి క్లియర్ చేయడానికి చాలా బెటర్ ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఎగ్జామ్ అనేది ఎవరిని అంత పనిషింగ్గా ఉండదు వేరే ఎగ్జామ్స్ లాగా కాకుండా. ఎందుకంటే కోచింగ్ అనేది కూడా 100% కోచింగ్ తీసుకుంటే అయిపోతాం అనే లాంటి ఎగ్జామ్ కూడా కాదు. సో బేసికల్గా ఈ ఎగ్జామ్ అందరికీ కొంత దగ్గరగా ఉంటుంది అనమాట. సో అదే చివరిగా డాక్టర్లు, లాయర్లు చదివేటువంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఈ ఐఏఎస్, ఐపీఎస్ దాకా వస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఎంటెక్ చేశారన్నారు, ఒక మంచి సైంటిస్టో లేకపోతే ఏదో ఇంజనీరో కావచ్చు. సో ఎందుకు ఇటు సైడ్ వెళ్ళారు మరి? నాకేమనిపించిందంటే అండి, ఒక డాక్టర్ లేదంటే ఒక ఇంజనీర్ అయితే
డెఫినెట్లీ వాళ్ళు వారి ప్రొఫెషన్స్లో వాళ్ళు చాలా దేశానికి కానీ చాలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కాకపోతే ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు మీరు చెప్పినట్టయితే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే టెలికామ్ సెక్టర్ ఉండొచ్చు. సో వీటన్నిటిని దృష్ట్యా మనం ఆలోచిస్తే దీంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే డిపార్ట్మెంట్స్ చాలా వైడ్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మనము చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకొని సమాజాన్ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మనం చాలా డెవలప్మెంట్, మన దేశ అభివృద్ధికి పురోగతికి మనం చాలా కాంట్రిబ్యూట్ చేయగలిగే వాళ్ళం అవుతామనేది నా ఉద్దేశం. రాజకీయంగా చాలా ప్రేరితమైనటువంటి పోస్టులు ఇవి మరి. సో రాజకీయ ప్రెజర్స్ కూడా ఉంటాయి. చూస్తూనే ఉన్న చాలామంది ఈ మధ్యకాలంలో పాయింట్ ట్యాంపరింగ్ అని కావచ్చు, గతంలో ఐఏఎస్లు కూడా చాలామంది పోలీస్ స్టేషన్లో కూడా తప్పులు చేసి, సో అలాంటి ప్రెజర్స్ మీరు ఎలా ఉందా, అవకాశం ఉందా? అంటే మేము ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే దీంట్లో ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్ దీంట్లో ఉందన్నమాట. అంటే మనం నైతిక విలువలు అనేవి ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకొని దాన్ని అధ్యయనం చేసుకొని ఈవెన్ మీరు చెప్పినటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటివి కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మనకి క్వశ్చన్స్ ద్వారా మనం దానికి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైము నా ఆలోచన ఏంటంటే మనం ప్రజల కోసం చేయాల్సి ఉన్నప్పుడు అది పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళు వేరు కాదు, వీళ్ళందరూ కలిసి భాగస్వామ్యులు అయితేనే మనకి డెవలప్మెంట్ ఉంటుంది. సో ఐపీఎస్లు అటు కేంద్రం ప్రెజర్ ఉంటుంది, రాష్ట్ర ప్రెజర్స్ ఉంటుంది. సో పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్ తోటి సరిపోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి పోస్ట్ రావాలంటే కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా మరి సమాయత్తం చేస్తారు? ఈ యూపీఎస్సీ అనేది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందండి. ఇది నిష్పాక్షికంగా కండక్ట్ చేస్తుంది. ప్లస్ ఈ ర్యాంక్ అనే దాన్ని బట్టి మనకి ఆధారంగా పోస్టింగ్ వస్తుందన్నమాట. సో ఎటువంటి మీరు చెప్పిన ప్రలోభాలు ఇలాంటివి ఏమీ దీంట్లో అయిన తర్వాత విషయాలు అనేది నేను ఇంకా ఈ సర్వీస్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మీరు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు అంటే మీరు ఆల్రెడీ మీ ఫోకస్ అంతా ఐఏఎస్ ఐపీఎస్ మీ మదర్ కోరిక కూడా అన్నారు కదా, సో ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? అంటే సబ్జెక్టు ఇప్పుడు మీరు తీసుకున్నదేమో ఇది, సో మీకంటే ముందుగా ఒక హిస్టరీ తీసుకున్న వాళ్ళు కావచ్చు, సిఈసి తీసుకున్న వాళ్ళు మీకంటే ముందు ఉంటారు కదా వాళ్ళు, ఎందుకంటే మీరు మళ్ళీ పూర్తిగా మీ యొక్క స్టడీ మారిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా మీరు కోయిన్సైడ్ చేశారు? అంటే దానికి కొంత మనము ఫౌండేషనల్ కోర్సెస్ అంటారు, ఆ ఫౌండేషనల్ కోర్సు అలాంటిది కోచింగ్ లాంటిది ఇది కొంతమంది తీసుకుంటారు. నేను కూడా తీసుకున్నాను ఫస్ట్లో. నాకు స్టార్టింగ్లో క్లాసెస్లో కొంత ఫండమెంటల్స్ మీద గ్రిప్ రావడానికి అవి చాలా హెల్ప్ అయినాయి. తర్వాత ఏంటంటే న్యూస్ పేపర్ అనేది డైలీ చదవడము, ఆ న్యూస్ పేపర్ నుంచి నోట్స్ చేసుకోవడం, తర్వాత మనకు అర్థం కానప్పుడు మన టీచర్స్ని అడగడము. సో ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం స్లోగా ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్, ఒకరోజు జరిగేది కాదు. సో ఈ ఫండమెంటల్స్ అనేవి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. సో అవేంటంటే చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విధంగా అది 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదవమంటారు అనమాట, ఈవెన్ మన టీచర్స్ సార్ లాంటి వారు కూడా. సో అలా మనం స్లోగా బిల్డప్ చేసుకోవచ్చు. సో ఎలా అయితే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టుగా, సో ఇది కూడా మన స్లో ప్రాసెస్ అనమాట. సో గ్రాడ్యువల్గా ఇది అందరు ఎగ్జామ్ ఇదేంటంటే జనరల్ నాలెడ్జ్ అనమాట. సో జనరల్ స్టడీస్ అనేది ఏంటంటే ఈవెన్ ఒక పర్సన్ ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతారో డైలీ బేసిస్లో అది అర్థం చేసుకోగలిగే అంత ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ ఎగ్జామ్ అయితే క్రియేట్ చేయగలిగే అంత స్కోప్ అయితే ఉందన్నమాట. చిన్న ఎగ్జామ్స్కే పొరపాటు పడటం కావచ్చు, టెన్షన్ పడటం కావచ్చు, ఏదో జరిగిపోతుందని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు కదా, మీరు దాన్ని ఎలా బేర్ చేశారు? నాకు కూడా విపరీతమైన టెన్షన్ ఉంటుందన్నమాట. ఈవెన్ ప్రిలిమ్స్ అప్పుడు కూడా 2020లో నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను విపరీతంగా టెన్షన్ గురయ్యాను అనమాట. అమ్మ ఈసారి నాకు ప్రిలిమ్స్ రాకపోతే మా ఫాదర్ ఏమనుకుంటారో లేదంటే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఈ టెన్షన్స్ నాకు ఉండేవన్నమాట. కాకపోతే వాటిని స్లోగా నేనేంటంటే ఈ ఎగ్జామ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన హ్యాపీనెస్. సో నేను ఎగ్జామ్ని అందుకే నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టము. సో చదువుకోవడానికి ఒక మార్గంగా, తర్వాత నాకు ఫ్యూచర్లో ఒక బెటర్ సర్వీస్ వస్తుంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఎప్పుడు హ్యాపీగా ఉండేవన్నమాట. సో ఈవెన్ ఎగ్జామ్ డిసప్పాయింట్మెంట్ వచ్చినా కానీ మనం ఏ రకంగా మనం బెటర్మెంట్ చేసుకోవచ్చు, ఎటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు బెటర్ సజెషన్స్ వస్తాయి, ఎటువంటి ఫ్రెండ్స్తో మనం ఉండాలి, సో వాళ్ళ సజెషన్స్ ఎలాగా, సో నేను ఎప్పుడు పాజిటివ్గా తీసుకునేవాను అనమాట. సో ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఈ ఇంటర్వ్యూ అనేదానికి ఏదో చదివేయాలి అలా కంటే నా పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, నాకు ఇష్టమైనవి ఏంటి, నా హాబీస్ ఏంటి. సో అలాగా నేను ఎప్పుడు దీన్ని ఒక భారంగా కంటే నాకు ఒక మంచి అనుభూతిగా నేను ఎప్పుడు ప్రతిరోజు నేను చదువుకుంటే నాకు ఒక మంచి అనుభూతి అనమాట. సో అలా నేను చూశాను అనమాట ఎగ్జామ్. సామాజిక అంశాలు రోజు మారిపోతుంటాయి, ప్రభుత్వాలు కూడా మారిపోతుంటాయి, పథకాలు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని ఎలా మీరు కైండ్ చేసి? అంటే ఇప్పుడు పథకాలు అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ఒక అజెండా ఉంటుంది. ఆ అజెండా అనేది మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళు ఎందుకు ఈ పథకాలు పెట్టారు, వీళ్ళు దీనివల్ల మనకి ఎటువంటి టార్గెట్స్ ఉన్నాయి, ఎటువంటి ఎయిమ్స్ ఉన్నాయి, సో అవి అనేది బాగా అర్థమవుతుంది అనమాట. సో అందుకే నేను ఏమంటానంటే గవర్నమెంట్ యొక్క అజెండా ఏంటి, గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది,
సో అది మనం కనుక మనకు బాగా అర్థమైతే పథకాల్లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ అనేది మనకు తెలియపోయినా కానీ సో ఓవరాల్గా ఏంటి ఫ్రేమ్వర్క్ అనేది మనకు అర్థమైతే డెఫినెట్లీ మనం ఆ మైనర్ డీటెయిల్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోకపోయినా ఇలాంటి ఎగ్జామ్లో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద థాట్ ప్రాసెస్, ఎందుకు ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు వచ్చింది, సో దీనివల్ల ఏం జరుగుతుంది, సో సిగ్నిఫికెంట్ మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్ మనం చూడాల్సి వస్తుంది అనమాట. సో అది చేస్తే కనుక ఇట్స్ ఈజీ కంపారిటివ్. ఇండియాలో ఒక చిన్నది ఉంది, పోస్టింగ్ రాకముందుకు పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సాధారణంగా మాట్లాడగలుగుతారు. ఈ పోస్టింగ్ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు మీరు సేవ చేస్తానని చెప్తారు కదా, సామాన్య ప్రజలతో మాట్లాడటమే చాలా తక్కువ ఉంటుంది. మరి మీరు ఎలా ఉంటారు? నేను చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగింది ఎవరినంటే జయప్రకాష్ నారాయణ లాంటి గొప్ప వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్. నేను ఆయన వినడం ఏంటంటే ఆయన రాత్రి కూడా ఆయన డోర్ కొట్టి కొంతమంది ప్రజలు మాట్లాడగలిగే ఆయన అలాంటి ఒక వర్క్ కల్చర్ అనేది ఆయన అలాంటివి చూసి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఫర్ సపోజ్ వాళ్ళ గ్రీవెన్స్ ఎనీ గ్రీవెన్స్ అనేది వాళ్ళు రేస్ చేసినప్పుడు నేను దానికి చాలా క్విక్గా రెస్పాండ్ అవ్వాలి అనే ఒక దృక్పథం అయితే నాకు ఉందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాలుష్యం ఒకటి, ఎన్విరాన్మెంట్ అండ్ ప్లాంట్స్ చూస్తున్న విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నాయి కదా, వీటిపైన మీ దృష్టి ఎలా ఉంటుంది? అంటే డెఫినెట్లీ ఇది అర్బన్ మీరు చెప్పినటువంటి పొల్యూషన్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ వీటన్నిటిలో పీపుల్ కూడా సఫర్ అవుతున్నారు. దీనికోసం మనం చాలా స్టెప్స్ తీసుకున్నారు, గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ తీసుకుంటుంది. అర్బన్ ఫారెస్ట్ పెంచుతుంది, అట్ ద సేమ్ టైమ్ చెట్లు పెంచమని కూడా గవర్నమెంట్ చెప్తుంది. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఈ రకంగా తీసుకుంటే ఏంటంటే ఇది ప్రభుత్వము ప్రజలు కలిసి వాళ్ళ డే టు డే లైఫ్లో ఒక ఫర్ సపోజ్ ప్లాస్టిక్ వాడాల్సిన దగ్గర మనము ఒక కాటన్ బ్యాగ్ వాడాల్సి వస్తుంది. లేదు ఫర్ సపోజ్ మనము ఒక చిన్న ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటే మనం నడిస్తే బెటర్గా ఉండొచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే బాగుండొచ్చు. సో అటువంటివి ఇందులో ఏంటంటే ప్రభుత్వము అట్ ద సేమ్ టైం ప్రజలు ఈ రెండు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం డెఫినెట్గా ఉందండి. దీంట్లో మీరు చురుకుదనంగా ఉంటారా, నెమ్మదస్తులా? నేను బేసిక్గా నేను ఉన్నానంటే జనరల్గా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు నా ప్రెజెన్స్. నేను చాలా అంటే జోవియల్గానే ఉంటాను, అట్లా నేను అంటే డల్గా ఏమి ఉండను అనమాట. సినిమాలు చూసేవాళ్ళ? నాకు సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. తెలుగు నుంచి అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తాను అనమాట. పుస్తకాలు బాగా చదువుతారు కనుక కంటి చూపు అంటే స్పెట్స్ ఎప్పటి నుంచి అలవాటు? అది చాలా తక్కువ అండి, ఐసైట్ 0.5 అంతే. ఏదంటే ఎందుకంటే చదివేటప్పుడు కొంచెం ఈ మన ల్యాప్టాప్ చూస్తాం కదా, సో దాని నుంచి ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటాను అనమాట. నేను బుక్స్ చదువుతానండి, తెలుగు నావెల్స్. మిమ్మల్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ కావాలనుకుంటారు కదా, ఐపీఎస్ ఐఏఎస్, ఎవరు మిమ్మల్ని అటువైపు అంటే ఇంట్లో పేరెంట్స్ కాకుండా ఎవరిని చూసేవాళ్ళు? నాకు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది నాకు ఇన్స్పిరేషన్ ఉన్నారు. కె మాధవరావు గారు కానీ, తర్వాత ఎస్ఆర్ శంకరన్ గారు కానీ. సో ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని చూసినప్పుడు వాళ్ళు సమాజం మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చదువుకుంటుంటే నాకు చాలా చాలా మోటివేటింగ్గా ఉండేది, ఇన్స్పైరింగ్ ఉండేది. సో అవి చూసినప్పుడు లేదంటే మా ఫాదర్ చెప్పే స్టోరీస్ అంటే ఆయన ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతారో కలెక్టర్స్తో వారి నుంచి వచ్చిన ఇన్పుట్స్ కానీ, సో అటువంటివన్నీ విని నేను ఈ ప్రిపరేషన్లో చాలా గొప్ప యాక్చువల్గా మనకి అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ప్రిపరేషన్లో హిస్టరీ లాంటివి చదువుకుంటున్నప్పుడు మన దేశం కోసం పోరాడినటువంటి నేషనల్ లీడర్స్ కానీ, సో ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టోరీస్ మనం చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ అనేది మనకు కలుగుతుంది అనమాట. సో వాళ్ళే నాకు తెలిసినంత వరకు మనం దేశానికి సర్వ్ చేయాలంటే దే ఆర్ మై ఇన్స్పిరేషనల్ లీడర్స్. మీకు ఇప్పుడు అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ర్యాంక్ వచ్చిందనుక డిసప్పాయింట్ చేసినటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయి? నేను చాలా డిసప్పాయింట్ చేసినట్టు క్షణాలు చాలా కొన్ని మంత్స్ నేను చాలా డల్గా ఉన్న ఫేజెస్ కూడా ఉన్నాయి. ప్రిలిమ్స్ అవ్వని ఇయర్స్ ఉన్నాయన్నమాట, 2019-20. సో ఈ 2 సంవత్సరాలు నేను చాలా ఎక్కువ చదివిన సంవత్సరాలు అవే, నేను ఫెయిల్ అయిన సంవత్సరాలు కూడా అదే. ఒక ఇయర్ అయితే 0.17 మార్క్తో పోయింది, అంటే అది హాఫ్ మార్క్ కూడా కాదు, 0.17. అట్లాంటివి జరిగినప్పుడు నాకేమనిపించేది అంటే ఏంటిది ఒక ప్రపంచమే మనల్ని ఏదో కుట్రబన్ని ఇలాగా చేస్తుందా అని అనుకునేవాడిని అనమాట. కాకపోతే అవన్నీ కూడా చాలా ఫాల్స్ బిలీఫ్స్ అండి. ఎందుకంటే ఆ రోజు నేను ఆ ఎగ్జామ్ అనేది స్ట్రాటజిక్గా రాయకపోవడం వల్ల జరిగిన మిస్టేక్ అది. సో నేను ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకొని ఎటువంటి బెటర్మెంట్ చేయాలనుకుంటానో సో అప్పుడు డెఫినెట్లీ నేను అలాంటి గైడెన్స్ తీసుకోవడమో లేదంటే నా పందా మార్చుకోవడమో అవి చేసినప్పుడు నాకు సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు నెగిటివ్గా తీసుకోకూడదు అనమాట. తర్వాత చదవడం అనేది ఒక బర్డన్, మళ్ళీ సంవత్సరం చదవాలా అనేది నాకు ఎందుకో దానికంటే ఇంకా ఈ ఏరియాస్లో డెవలప్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ర్యాంక్ కొట్టాలి అనే మైండ్ సెట్ ఉండేది. ఫుడ్ విషయంలో నేను విపరీతంగా నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ బిర్యానీస్ కానీ ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ అన్నీ తింటాను. నాకు చాలా ఇష్టం, బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలు నిద్రపోయేవాళ్ళు?
నాకు నిద్ర అంటే యాక్చువల్గా మా ఫాదర్ కూడా నన్ను తిట్టుంటారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసేపు నిద్రపోతుంటాను అనమాట. ఏంటి ఇంతసేపు నిద్రపోతున్నావు, నీకు ఇంతసేపు నిద్రపోతే ర్యాంక్ వస్తుందా? ఆయనకి ఏంటంటే నేను ఇక్కడ నిద్ర లేకుండా చాలా రోజులు చదివిందే ఆయనకు కనపడదు అనమాట. ఆయన చాలా జోవియల్గా అంటుంటారు, ఆయనకు కూడా తెలుసు నేను చాలా చదువుతానని. సో నేను జనరల్గా 8 hours నిద్రపోవడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఎగ్జామ్స్ అప్పుడు 6 hours అయిపోద్ది, కొన్నిసార్లు 5 hours అయిద్ది. ఇంటర్వ్యూ అప్పుడు నిద్రపోయినా కానీ కొన్నిసార్లు మనకు 4-5 hours తప్ప ఎక్కువ టైం రాదు నిద్రపోవడానికి. సో ఆ రకంగా చూసుకుంటే నేను ఎగ్జామ్స్ అప్పుడు నా స్లీప్ షెడ్యూల్ కొంచెం మారుతుంది. మామూలు టైంలో 8 hours. ఈ క్రెడిట్ గోస్ టు ఫస్ట్లీ మై ఫాదర్ అండ్ మదర్, తర్వాత మై ఫ్రెండ్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మై మెంటర్స్. మ్యారీడ్? నేను అన్మ్యారీడ్ అండి. అన్మ్యారీడ్. ఎవరికి చెప్పారు ర్యాంక్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు? నేను మా ఫాదర్కి చెప్పాను. మా ఫాదర్కి ఫోన్ చేసి నా ర్యాంక్ నెంబర్ చెప్పాను 580 అని. ఆయన చాలా ఆనందించారన్నమాట. ఆయన ఏంటంటే నన్ను ర్యాంకర్గా చూడాలనేది ఆయన చిన్నప్పటి నుంచి. సో దానివల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పోస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమన్నా తీసుకుంటానికి ఉందా? ఇప్పుడు ప్రభుత్వాలు వస్తే కరెంటు మీద అని లేకపోతే బంధువుల మీద అంటారు, మీరు ఫస్ట్ ఈ పని చేయాలి అని ఏమైనా ఉందా? అంటే అధికారులు ఎప్పుడైనా కానీ ప్రభుత్వంకున్న అజెండా లేదంటే ప్రభుత్వంకున్న స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేయాల్సింది ఒక బాధ్యత మాది. సో నేనేంటంటే నా పర్సనల్ అజెండా కంటే నాకు చాలా ఇష్టమైన ఏరియాస్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ 2 సెక్టర్స్లో నేను మీరు చెప్పినట్టుగా ఫస్ట్ నా ప్రిఫరెన్సెస్ ఈ 2 ఉంటాయి. డిస్ట్రిక్ట్ ర్యాంక్లో ఉంటారు కనుక డిస్ట్రిక్ట్ని మొత్తం కూడా బాస్ అవుతాయి ఏదైనా సరే రెండు అయినప్పటికీ కూడా. సో మరి ఎలాంటి సామాజిక అంశాలపైన మీరు బాగా చూసే అవకాశం? నాకేంటంటే పేదరికం ఫస్ట్ మనం నిర్మూలించాలండి. 0% ఉండాలనేది ఎప్పుడైనా నా ఫస్ట్ గోల్. తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్, ఇవి నా ఫేవరెట్ అంశాలన్నమాట. ఇలాగా మిగతా విద్యార్థులు కావాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? నేనేమంటానంటే అండి, రిజల్ట్ వచ్చిన తర్వాత, సక్సెస్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటారు. డెఫినెట్లీ హ్యాపీనెస్ ఉంది, ఇప్పుడు నాకు కూడా వచ్చింది. కాకపోతే రిజల్ట్ కంటే ముందు కూడా మనం ప్రతిరోజు మన ప్రిపరేషన్లో మనం హ్యాపీగా ఉండాలి. మనం చదివేది అనేది బర్డన్ కాదు, చదివేది అనేది యాక్చువల్లీ హ్యాపీ మూమెంట్స్. యాక్చువల్లీ మనం టేబుల్ మీద కూర్చొని మనం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అనేది ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ది ప్రిపరేషన్. ప్రాసెస్ ఎంజాయ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వస్తుంది. గేమ్స్ ఆడతారేమన్నా? నేను బ్యాడ్మింటన్ ఆడుతుంటాను, కాకపోతే ఈ ఎగ్జామ్స్ వీటి వల్ల తగ్గిపోయింది చాలా వరకు. అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్తుంటాను అనమాట. అప్పుడు టీ కానీ ఏమైనా తీసుకుంటారా? అవి అలవాటు అయ్యే కానీ అవి పెద్ద ప్రభావం లేవండి అవి. దాని బదులు మనకు నచ్చినవి ఫుడ్ మనం తీసుకోవడం బెటర్. కొంతమంది అంటే నేను అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ క్లైమేట్కి, అక్కడ వెదర్కి సంబంధించి అప్పుడప్పుడు కాఫీ ఎక్కువ తాగడం అక్కడ అయితే, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కూర్చొని చదివేవాళ్ళు మీరు? నేను నా రూమ్లోనే చదివేవాడిని ఎక్కువ. నాకు నా రూమ్ ప్లేస్ ఇష్టపడతారా లేకపోతే మారుస్తుంటారా? నాకు నా రూమ్లో నా టేబుల్ మీద కూర్చొని చదవడం అనేది నా ఫేవరెట్ అనమాట. నేను లైబ్రరీకి చాలా తక్కువ సార్లు వెళ్ళాను. లాస్ట్ 1 year వెళ్ళాను. నేను నా లైబ్రరీలో కంటే నా రూమ్లో చదవడం నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.